మార్కెటింగ్ మీద పెట్టిన అమౌంట్ మనకి అది ఎక్స్పెండిచర్ గా అస్సలు చూడకూడదు. అది ఎలా చూసుకోవాలంటే అది ఒక ఇన్వెస్ట్మెంట్ లా చూసుకోవాలి. ఎందుకంటే మార్కెటింగ్ అనేది ఎలా అంటే ఇప్పుడు మన వెహికల్ కి ఫ్యూయల్ ఎలా అయితే ఉంటుందో రన్ అవుతుందో మన బిజినెస్ కూడా అంతే అనమాట. ఎంత మార్కెటింగ్ చేసుకుంటే మన బిజినెస్ అంతా రన్ అవుతుంది అనమాట. సో బిజినెస్ లో మార్కెటింగ్ అనేది ఎలా చేసుకోవాలి, దీంట్లో మెయిన్ గా 3 థింగ్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఎలా తీసుకోవాలి అంటే మన ఆడియన్స్ ఎవరు, మన అడ్వర్టైజ్మెంట్ వాళ్ళకి ఎలా రీచ్ అవుతుంది అనేది ప్లాన్ చేసుకుని ఒకటి అడ్వర్టైజ్ చేసుకోవాలి. అండ్ సెకండ్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ అనమాట. అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం డిజిటలైజ్ గా వెబ్సైట్స్ లో కానీ, బ్లాగ్స్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, వాట్సాప్ లో యాడ్స్ అనేది మనకు వస్తుంటాయి. సో అలాంటి టైప్ ఆఫ్ యాడ్స్ క్రియేట్ చేసుకోవాలి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్సర్స్ ని వాడుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మనకు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఉంటారు అనమాట. స్పెసిఫిక్ ఓ టైప్ ఆఫ్ థింగ్ కి ఆ పర్టికులర్ జోనర్ లో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. వాళ్ళు చెప్తే చాలా మందికి రీచ్ అవుతుంది అండ్ చాలా మంది ట్రస్ట్ వర్తీగా వాళ్ళని బిల్డ్ చేస్తారు అనమాట. సో వాళ్ళని కూడా యూస్ చేసుకొని మన యొక్క ప్రోడక్ట్ అనేది ప్రమోట్ చేసుకోవాలి.